హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి ఘోరతో ఆరుకి ముట్టుకునే శక్తి వచ్చింది కదా, ఆ శక్తి వల్ల నన్ను ఏదైనా చేస్తుందేమోనని భయపడి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను ఘోర అని చెప్పి అంటూ ఉంటే, ఆ అరుంధతి నిన్ను చంపాలని అనుకుంటే పౌర్ణమి రోజున ఎప్పుడైతే తనకి మానవ శరీరంలోకి ప్రవేశించే శక్తి వచ్చిందో ఆ రోజే నిన్ను చంపి ఉండేది. కానీ అరుంధతి ఎప్పుడూ కూడా నిన్ను చంపాలని అనుకోలేదు. నువ్వు అరుంధతిని స్వార్థపర్రాల్లాగా చూసినా కూడా తను మాత్రం నువ్వు తనని చంపేసినప్పటికీ నిన్ను తన ప్రాణ స్నేహితురాలుగా మాత్రమే చూస్తుంది. అది ఆ అరుంధతి మంచితనం. ఆ మంచితనమే అరుంధతి బలం అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి, కానీ అది మాత్రం ఎప్పటికీ నా శత్రువే ఘోర. దాని వెనకాల దైవ బలం ఉన్నా ఇంకెవరున్నా సరే నేను నాకు కావాల్సింది దక్కించుకునేంత వరకు ఊరుకొను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు అమర్కి అర్జెంటుగా ఆఫీసర్ని కలవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇకప్పుడు అమర్ వచ్చి తన పై అధికారిని కలుస్తాడు. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు అని అమర్ అంటూ ఉంటే, గతంలో ఇండిపెండెన్స్ డే రోజున దాడులు జరగబోతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ దాడులు ఇండియాని దాటి సిటీలో అంటే మన హైదరాబాద్లోనే జరగబోతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి నువ్వు నీ టీంతో అలర్ట్గా ఉండాలి అమరేంద్ర అని చెప్పి అమర్ ఆఫీసర్ చెబుతూ ఉంటాడు. ఓకే సార్, తప్పకుండా అలర్ట్గా ఉంటాను. నేనుండగా ఎట్టి పరిస్థితుల్లో ఈ సిటీలో ఒక్క దాడి కూడా జరగకుండా చూసుకుంటాను. ఏ ఒక్కరికి హాని కలగకుండా చూసుకునే బాధ్యత నాది సార్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఈ దాడులన్నీ వాళ్ళు చేయాలనుకుంటుంది మస్తాన్ అలీ కోసమేనా సార్ అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవును అమర్, వాడిని అరెస్ట్ చేశామని చెప్పి వాడి మనుషులు వాడిని విడిపించాలని ఇలా దాడులు చేయాలనుకుంటున్నారు అని చెప్పి నువ్వైతే అలర్ట్గా ఉండు అని అమర్ వాళ్ళ ఆఫీసర్ చెప్పడంతో, ఓకే సార్, తప్పకుండా అలర్ట్గా ఉంటాను, జై హింద్ సార్ అని చెప్పి అలా అక్కడి నుండి వచ్చేస్తాడు. మరోవైపు స్కూల్లో ప్రిన్సిపల్ మేడం బంటిని తన రూమ్కి పిలుస్తుంది. బంటి లేస్ ప్యాకెట్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఇక ఆ ప్రిన్సిపల్ మేడం ముందులా తింటూ ఉంటాడు. రే బంటి, తిండి నువ్వు కవల పిల్లలారా ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావేంటి అని చెప్పి ఆ ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే, చూడండి మేడం, ఇంకోసారి నా తిండికి దిష్టి పెట్టారనుకోండి మా నాన్నకు చెప్పేస్తాను అని బంటి బెదిరిస్తూ ఉంటాడు. వద్దులేరా, ఇంతకీ రన్నింగ్ రేస్లో ఆ పొట్టిదాన్ని ఓడించమని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. అదే పనిలో ఉన్నాను మేడం. లాస్ట్ ఇయర్ రన్నింగ్లో విన్ అయిన అమ్మాయి ఇప్పుడు మన టీమే. ఆ అమ్మాయితో కలిసి నేను ఆ అంజలిని ఓడించడానికి ప్లాన్ చేశానని చెప్పి బంటి అంటూ ఉంటాడు. వెరీ గుడ్, రన్నింగ్లో ఆ పొట్టిదాన్ని కొట్టే వాళ్ళు ఇప్పటి వరకు లేరు. అంత బాగా రన్నింగ్ చేస్తుంది. కానీ ఈసారి ఎలాగైనా సరే అది ఓడిపోవడం నేను కళ్ళారా చూడాలి. నువ్వైతే తప్పనిసరిగా అదే పనిలో ఉండు అని ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే, తప్పకుండా మేడం, అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి బంటి వచ్చి ఇక కొంతమంది స్టూడెంట్స్తో బంటి మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆ అంజలి ఎట్టి పరిస్థితుల్లోనూ రన్నింగ్లో ఫస్ట్ రాకూడదు, చెప్పిందంతా గుర్తుంది కదా అని చెప్పి బంటి కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు అంజు రన్నింగ్ రేస్ మొదలయ్యే ముందు డల్గా ఉంటుంది. ఇకప్పుడు అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా అంజు దగ్గరికి వస్తారు. ఏంటంజు, కాసేపట్లో రన్నింగ్ రేస్ మొదలవుతుంది, నువ్వేంటి ఇలా డల్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే, నాకు టెన్షన్గా ఉందని అంజు అంటుంది. టెన్షన్గానా, ఎందుకు? ఎప్పుడు కూడా నువ్వే రన్నింగ్లో ఫస్ట్ వస్తావు కదా అని అంటూ ఉంటే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని అంజు అంటుంది. వేరా, ఎందుకు అని చెప్పి అమ్మ అనగానే, అప్పుడంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి అమ్మ ఉండేది, కానీ ఇప్పుడు నా పక్కన అమ్మ లేదు కదా అని అంజు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు అంజు మాటలు విని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ లేకపోతే ఏంటి అంజు, ఇప్పుడు మన పక్కన మిస్సమ్మ ఉంది కదా, మిస్సమ్మ మనకి ధైర్యాన్ని ఇస్తుంది అని అమ్మ అంటూ ఉంటే, చూడండి, ఎప్పుడు కూడా మిస్సమ్మ మనకి అమ్మ కాదు. మిస్సమ్మ వేరు, అమ్మ వేరు. ఇంకెప్పుడు కూడా మిస్సమ్మని మన అమ్మ స్థానంలో చూడొద్దు అని అంజు అంటూ ఉంటుంది. మిస్సమ్మకు అసలు మనం అంటే ఇష్టమే లేదు, ఏదో పైకి అలా నటిస్తుంది అంతే. ఈరోజు మనకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలిసి కూడా మిస్సమ్మ హ్యాపీగా ఇంట్లో కూర్చుంది. మిస్సమ్మ ఎంజాయ్ చేస్తుంది. మిస్సమ్మ అంటేనే నాకు కోపం అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఎందుకు అంజు మిస్సమ్మని నువ్వు అంతలా ద్వేషిస్తున్నావు అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. మిస్సమ్మ చేసిన ఆ ఒక్క తప్పే తన మీద
నాకున్న ఈ కోపానికి కారణమని అంజు అంటూ ఉంటుంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా మిస్సమ్మ విషయంలో నేనే కరెక్ట్ అని మీరు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి చెప్పే రోజు త్వరలోనే ఉంది అని అంజు పాప అంటూ ఉంటే అప్పుడు అమ్ము, సరే అంజు, ఈ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, రన్నింగ్ రేస్ అయితే మొదలైపోతుంది కదా, పద, ఆల్ ద బెస్ట్ పొట్టి అని చెప్పి ఇక అలా ముగ్గురు పిల్లలు కూడా అంజుకి థ్యాంక్స్ చెబుతారు. ఇక అంజు థ్యాంక్స్ అని చెప్పి అలా ఆరుని తలుచుకొని బాధగా నడుచుకుంటూ గ్రౌండ్లోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అంజుని చూసి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అలా బాధపడుతున్న అంజు భుజం మీద ఆరు చెయ్యి వేయగానే తన భుజం మీద ఆరు చెయ్యి వేసినట్టుగా అంజుకి అనిపించి తను కూడా అలా ఎమోషనల్గా పక్కకు చూస్తూ ఉంటుంది. పద అంజు, నేను గెలిపిస్తాను అని చెప్పి ఇక అలా ఆరు అంజు పాపని గ్రౌండ్లోకి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు బంటి తన మనుషులతో అక్కడికి వచ్చి అంజు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఓడిపోవడానికి బాగానే రెడీ అయ్యి వచ్చావే అని చెప్పి బంటి అంటూ ఉంటే, నా సంగతి తర్వాత, నువ్వు కూడా నన్ను ఓడించడానికి బాగానే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు కదా, నన్ను చూసి భయపడుతున్నట్టున్నావు కదా, పోనీలే ఈ అంజు అంటే ఆ మాత్రం భయం ఉండాలి అని అంజు పాప అంటూ ఉంటుంది. ఏంటి, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుందా, అసలు భయపడడం నా డిక్షనరీలోనే లేదు అని చెప్పి బంటి అంటూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే రన్నింగ్ రేస్లో గెలిచేది నేనే, నువ్వు వెళ్ళి పెరుగన్నం తిని బజ్జో నాన్న అని చెప్పి అంజు పాప బంటికి కౌంటర్ వేస్తుంది. ఇక అంజు పాప అక్కడి నుండి వెళ్ళిపోగానే బంటి హాసినితో, హాసిని, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఎలాగైనా సరే ఆ అంజుని ఓడించాలి అని ఇక అలా బంటి అంటూ ఉంటే, నాకెందుకో అంజుని చూస్తూ ఉంటే భయంగా ఉంది బంటి అని హాసిని అంటూ ఉంటుంది. భయమా, భయం ఎందుకు, భయం లేదు, ఏం లేదు, ఆ పొట్టి దాని మీద నువ్వే ఎలాగైనా సరే గెలవాలి అని బంటి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ఆరు, రే బంటి, చిన్నపిల్ల మీద ఏంటిరా మీరు, అయినా నా కూతురుని పట్టుకుని పొట్టిదా అంటావేంటి, నా కూతురు పొట్టిదా అని చెప్పి ఇక అలా ఆరు బంటితో అంటూ ఉంటుంది. ఆ తర్వాత బంటి పీటీ సార్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న లిస్ట్లో అంజలి ట్రాక్ నెంబర్ ఏంటో చూస్తాడు. ఇక ఆ ట్రాక్ దగ్గర బంటి గొయ్యిలాగా తవ్వుతూ ఉంటే అప్పుడు, రే బంటి, అంజలి ట్రాక్ నెంబర్తో నీకేంటిరా పని, ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మో, ఆ బంటిగాడు అంజు పాప ట్రాక్ నెంబర్ దగ్గర ఏదో చేశాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పు, లేదంటే పడిపోతుంది అని ఇక అలా ఆనంద్ ఆకాష్ వాళ్ళతో కూడా, రే ఆనంద్, రే ఆకాష్, మీరైనా వినండిరా, అంజు పాపని వాడేదో చేయాలనుకుంటున్నాడు, అంజు పాప ప్రమాదంలో ఉంది, మీరైనా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. కొద్దిసేపట్లో రన్నింగ్ పోటీ మొదలవబోతుంది అని చెప్పి ఇక అలా పీటీ సార్ అందరూ వచ్చి వరుసగా మీ ట్రాక్ నెంబర్స్ దగ్గర నిలబడండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అంజు పాపతో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ట్రాక్ దగ్గర నిలబడతారు. ఇక పీటీ సార్ విజిల్ వేయగానే అందరూ కూడా అలా పరిగెడుతూ ఉంటారు. అంజు పాప మనసులో ఆరుని తలుచుకుంటుంది. ఇక ఎలాగైనా సరే గెలవాలని అలా పరిగెడుతూ ఉంటే బంటి సైగ చేయగానే హాసిని ఒక్కసారిగా అంజు పాపని తోసివేయడంతో అంజు పాప కింద పడిపోతుంది. ఇక అందరూ కూడా పరిగెడుతూ ఉంటారు. దాంతో ప్రిన్సిపల్ మేడం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. లేకపోతే నాకే వార్నింగ్లు ఇస్తావా, ఈ రోజుతో నేనంటే ఏంటో నీకు తెలిసొస్తుంది అని అలా ప్రిన్సిపల్ మేడం అంజుని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అంజు కింద పడిపోవడంతో అమ్మో, ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అయ్యో అంజు అని చెప్పి ఇక అలా ఆరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక కరెక్ట్గా అప్పుడే బాగి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. కింద పడిపోయిన అంజుని చూసి బాధతో అంజు అంటూ అలా బాగి గట్టిగా అరవగానే అంజు బాగిని చూసి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక రాబోతున్న ఎపిసోడ్లో అయితే బాగి ఖచ్చితంగా అంజు పాపని దగ్గరుండి గెలిపిస్తుంది. మరి బాగి మంచితనాన్ని ఇప్పటికైనా అంజు పాప అర్థం చేసుకుంటుందా? రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.